మల్టీవిటమిన్ని ప్రతిరోజు వాడుతున్నారా? మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎవరు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి? మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నమస్కారం, నా పేరు డాక్టర్ సాయి కృష్ణ రేజింతల. నేను హోమియోపతి జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పరంగా శ్రద్ధ పెరగడము, అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి. కానీ విపరీతమైన సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ కేర్ చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. తెలిసి తెలియక చాలామంది ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ వల్ల హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అనేసి, అంటే మల్టీవిటమిన్స్ వేసుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది అని, అది ఎంతవరకు వాడాలి, ఎలా ఉండాలి, నిబంధనలు ఏంటిది, ఎటువంటి వ్యక్తులు వాడాలి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవాలి, అనారోగ్యం ఉన్న వాళ్ళు తీసుకోవాలా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అనే ఎలాంటి సూచిక లేనందువలన వీటి వల్ల అనేక ఆరోగ్య ఇబ్బందులు కలగడం మొదలవుతున్నాయి. మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే పోషకాహారం లభించదో, ఎవరికైతే డెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, లేదు అంటే దీర్ఘకాలికమైన రోగాలతో బాధపడుతున్న వారు మాత్రము తీసుకోవాలి. ప్రస్తుతం మన భారతదేశంలో 70% మంది మల్టీవిటమిన్స్ని కేవలం వాళ్ళ శరీరంలో సరిపోవట్లేదు అన్న అపోహతోని తీసుకుంటున్నారు తప్పించి, వాళ్ళు తీసుకునే నిత్య ఆహారంలో ప్రతి ఒక్కటి లభిస్తుంది అన్నది మర్చిపోతున్నారు. రీసెంట్గా USA హెల్త్ అనాలిసిస్ ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మల్టీవిటమిన్ వాడిన వాటిలలో 23,000 కేసెస్ ఎమర్జెన్సీ కండిషన్గా రిజిస్టర్ చేయడం జరిగింది. కేవలం USAలోనే ఇంత మాదిరిగా ఉంది అంటే రానున్న కాలంలో ఇండియాలోనూ మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్లోనూ ఈ లెక్క ఏ మాదిరిగా పెరగబోతున్నదో కొంచెం ఆలోచించదగిన విషయం. ప్రతి ఒక్కరికి ఉన్న ఒక అపోహ ఏమిటి అంటే, అధికంగా మల్టీవిటమిన్ తీసుకుంటే మన బాడీలో స్టోర్ అయిపోతుంది అని. కానీ ఇది అవాస్తవం. మల్టీవిటమిన్ అనేది ఏ రోజు ఆ రోజు బాడీ ఉపయోగించుకునేది మాత్రమే. అందులో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వాటర్ సాల్యుబుల్ అంటాము, రెండోది ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ A, D, E, K ఇవి అధికంగా అవ్వడం వల్ల ఇది శరీరంలో లివర్ డ్యామేజ్ చేయడానికి ఎక్కువగా కారణం అవుతుంది. విటమిన్ A అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ ప్రెషర్ పెరగడంతో పాటు ఫిట్స్, ఎపిలెప్టిక్ అటాక్స్, మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అన్నిటికంటే ప్రమాదకరమైనది విటమిన్ D ఎక్కువ మోతాదులో తీసుకోవడం. విటమిన్ D అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్తో పాటు ఎవరికైతే స్టోన్ ఫార్మేషన్ ఉంటుందో వారిలో కాల్షియం స్టోన్స్ అనేటివి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. విటమిన్ D అధికంగా అవ్వడం వల్ల బాడీలోని కాల్షియం అబ్జర్వేషన్ పెరగడం వల్ల అది అంతా కిడ్నీలో స్టోర్ అవుతుంది. అది రాను రాను స్టోన్గా ఫామ్ అవ్వడం వల్ల కిడ్నీ డ్యామేజ్ కారణమవుతుంది. విటమిన్ E అధికంగా అవ్వడం వల్ల స్టెరిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. విటమిన్ K అధికంగా తీసుకోవడం వల్ల జాండిస్ అంటే పసిరికలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ B కాంప్లెక్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తుంటాయి? ఇది ముఖ్యంగా చర్మం సంబంధించిన వ్యాధులు, స్కిన్ డిసార్డర్స్, దద్దులు రావడం, దురదలు, చర్మం వేడిగా అవ్వడం, ఒంట్లో వేడి అనేది పెరగడం, అలాగే హాట్ ఫ్లషెస్ మొదలగు డిసార్డర్స్ వీటి వల్ల అధికంగా వస్తుంటాయి. విటమిన్ B కాంప్లెక్స్ డయాబెటీస్ పేషెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే హైపర్ టెన్సివ్ అంటే BP పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి. మరియు ఆర్థరైటిక్ పేషెంట్స్ ఎవరికైతే గౌట్ డిసార్డర్స్ ఉంటాయో, రొమాటిక్ ఆర్థరైటిస్ ఉంటాయి, వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి చాలా పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా అందరము విటమిన్ C, ఆస్కార్బిక్ యాసిడ్ని ఎక్కువగా ఉపయోగం జరిగింది. కోవిడ్ టైంలో తెలిసి తెలియక ప్రతి ఒక్కరం దీన్ని రోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అనుకున్నాము. కానీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఆక్సలేట్ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడమే కాకుండా జీర్ణకోశ వ్యాధులు, GERD మరియు కాన్స్టిపేషన్ మొదలగు డిసార్డర్స్ ఎన్నో అధికంగా పెరుగుతున్నాయి. మల్టీవిటమిన్ అనేది తప్పనిసరి అయినప్పుడు ఎలాంటి మల్టీవిటమిన్ తీసుకోమంటారు? నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫార్మ్ బేస్డ్ ఈజ్ బెటర్ దెన్ ఫార్మా బేస్డ్. అంటే ఆర్గానిక్గా వచ్చే మల్టీవిటమిన్ అనేది చాలా ఉపయోగకరం సింథటిక్ బేస్ కంటే. మీరు తీసుకునే ప్రతి ఆహారంలోనూ మల్టీవిటమిన్ అనేది ఆహారంలో మనకి ప్రతిరోజు కలుగుతూ ఉంటుంది. మీ బాడీ కంపల్సరిగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఒకవేళ చేసుకొని పరిణామంలోనే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. ఆయుర్వేదంలోనూ ఉన్నాయి, హోమియోపతిలోనూ ఉన్నాయి. వాటిని తదుపరి మాత్రమే సింథటిక్ బేస్డ్ తీసుకోవాలి. సింథటిక్ బేస్గా తీసుకునే ఏ ఒక్క మల్టీవిటమిన్ని బాడీ యాక్సెప్ట్ చేయదు. ఇది వాస్తవం. ఇంట్లో ఒక వస్తువు ఖరాబ్ అవుతేనే మనం దానికి సంబంధించిన టెక్నీషియన్ తెప్పించుకొని రిపేర్ చేయించుకుంటాం. మరి హెల్త్ అనేది ఎంత ముఖ్యమో దాన్ని ఎందుకు మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటాము? ప్రతి ఒక్కదానికి ఒక టెక్నీషియన్ ఎక్స్పర్ట్ ఎలా ఉంటారో శరీరానికి కూడా ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్. దయచేసి సెల్ఫ్ మెడికేషన్ అనేది ఇంకొంచెం ఆపడం మంచిది. రాబోయే రోజుల్లో ఎలాంటి వైరసెస్ వస్తాయో, ఎలాంటి డిసార్డర్స్ ఇంకా పెరుగుతాయో తెలియదు.
అప్పటి వరకు మన శరీరం మన చేతుల్లో ఉంది. దాన్ని మంచిగా చూసుకోవాలి అంటే ఒక మంచి ఎక్స్పర్ట్ అయిన డాక్టర్తోని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. ఇప్పటి నుంచి అయినా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి యొక్క సూచనల మేరకు వారు రాసిచ్చే మెడిసిన్ వాడడం మంచిది. ప్రస్తుతం ఉన్న టైం జోన్లో కోవిడ్ కేసెస్ అనేవి మరీ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించుకోవడానికి హోమియోపతిలో చక్కగా కోవిడ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ మరియు ఇమ్యూనిటీ బూస్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిని కావాలి అనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. వీటిని ఎవరైనా వాడవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా వీటిని తీసుకోవడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ.